అందరికీ నమస్కారం అండి. నా పేరు గుండెవేణు స్వామి. నేను ఆల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. సెప్టెంబర్ 1ని డ్రైవర్ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి గత 6 సంవత్సరాలుగా మా అసోసియేషన్ పోరాడుతుంది. ఆల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక 15 రాష్ట్రాలలో విస్తరించి అనేక ఉద్యమాలు చేస్తుంది. డ్రైవర్ల పక్షాన బీహార్ లో కావచ్చు, ఎంపీలో కావచ్చు, రాజస్థాన్ లో కావచ్చు, ఛత్తీస్గఢ్ లో కావచ్చు, అక్కడ చాలా విస్తృతంగా ఈ ఆల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సెప్టెంబర్ 1ని డ్రైవర్ దినోత్సవం ప్రకటించాలని చెప్పి కోరుకుంటారు. మేము కూడా గత 4 సంవత్సరాలుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి కూడా పోస్ట్ ద్వారా అనేక లెటర్లు పంపించడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్న స్టేట్ ప్రభుత్వాన్ని కావచ్చు, అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, మేము దండం పెట్టి ఒకటే చెప్తున్నాం మా డ్రైవర్ల తరఫున, మాకంటూ ఒక దినాన్ని, ఒక రోజును ప్రకటించండి. అన్ని వర్గాలకు, అన్ని పక్షాలకు ఒక రోజు ఉన్నప్పుడు మా డ్రైవర్ అనేటోటికి కూడా ఒక రోజు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎక్కడానండి నీకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన కాడికి వెళ్ళి మళ్ళా ఇంట్లోకి వచ్చేదాకా నీకు డ్రైవర్లు అనేక విధాలుగా అనేక రకాలుగా పరిచయం అవుతారు, కనబడతారు. క్యాబ్లో కావచ్చు, ఆటోలో కావచ్చు, లారీ రవాణా కావచ్చు, బస్సు డ్రైవర్ కావచ్చు, ఇప్పుడున్న మీ అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, డాక్టర్లను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ చూసినా కానీ డ్రైవర్ లేని మీ వ్యవస్థ నడవదు. కాబట్టి మాకంటూ ఒక రోజు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మేము అడిగేది ఏంటంటే, మా డ్రైవర్లకు ఇంటి నుంచి బయటికి వెళ్ళినాక ఇంటికి వస్తాడో రాడో తెలియని రోజు ఉన్నది. కాబట్టి మేము ఏమడుగుతున్నాం, మా గురించి ఏదైనా మీరు ప్రత్యేకంగా ఒక నిధి, అంటే మాకు ఒక డ్రైవర్కు సపోజ్ ఓ ఇన్సూరెన్స్ పాలసీ కానీ, ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా అనుకోని పరిస్థితిలో డ్రైవర్ చనిపోతే పిల్లలకు వాళ్ళ చదువు పైన ఏదైనా ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి మేము ప్రత్యేకంగా తెలంగాణలో డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పొద్దున లేస్తే సాయంత్రం ఇంటికి వచ్చేది రాంతి తెలియదు. మళ్ళీ ఒకటి మేము ఏం చెప్తున్నామంటే, రోడ్డు వెంట పోతున్నప్పుడు ఎక్కడ కూడా పార్కింగ్ వ్యవస్థ లేదు. అనేక రకాలుగా టోల్ ట్యాక్స్ వసూలు కావచ్చు, ట్యాక్స్ వసూలు కావచ్చు చేస్తున్నారు. కానీ లారీ కోసం, లారీ డ్రైవర్ల కోసం కావచ్చు, గూడ్స్ వెహికల్ల కోసం కావచ్చు, మీరు వాళ్ళ కోసం ఎలాంటి సదుపాయాలు తోపటి చేస్తలేరు. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, మా డ్రైవర్ల తరఫున వాళ్ళ వ్యవస్థకు సరిపడ ఒక రవాణా వ్యవస్థలో పార్కింగ్ వ్యవస్థ కావచ్చు, మరియు మలమూత్రాలు పోవాలంటే ఇవాళ రేపు మనకు స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినా కానీ 90 ఏళ్ళు లోట పట్టుకొని పోతాను డ్రైవర్ ఎక్కడ చూసినా కానీ. వాళ్ళ కోసం ఒక వ్యవస్థ తయారు చేయలేకపోతుంది. కాబట్టి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే, వాళ్ళ పిల్లల కోసం వాళ్ళకి ఏదైనా అయితే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకురండి, వాళ్ళను కూడా మనుషులుగా గుర్తించండి. ముఖ్యంగా మీకు నా ప్రధాన డిమాండ్ ఏంటంటే, సెప్టెంబర్ 1ని తప్పకుండా డ్రైవర్ల దినోత్సవంగా ప్రకటించాలి. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు పార్లమెంటుకు పోయి మీరు చట్టాలు చేయాలన్నా డ్రైవర్ కావాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ 2 ప్రభుత్వాలు కలిసి మీరు డ్రైవర్ దినోత్సవాన్ని ఖచ్చితంగా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆల్ ఇండియా డ్రైవర్లు మొత్తం ఆల్ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు గత 6 సంవత్సరాలుగా దీనిపైన పోరాటం చేస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి నేను ఇక్కడ ఉన్న స్టేట్ ప్రభుత్వాన్ని కూడా చేస్తున్నాం. లేని పక్షంలో మా సత్తా ఏందో, మా డ్రైవర్ల పలుకుబడేందో మేము చూపించుకుంటాం. కాబట్టి మీరు తప్పకుండా డ్రైవర్ దినోత్సవాన్ని ప్రకటించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.